హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హెల్తీ తెలుగు కుకింగ్ ఛానల్లో ఈరోజు ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను. ఏమీ లేదండి, మూలి గాజర్ మిర్చితోటి ఒక నిలువ పచ్చడి అనేది రెడీ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. దానికి నేను మూలి గాజర్ మిర్చి తీసుకొని వాటిపై ఉన్నటువంటి తొక్క అనేది నేను తీసుకొని శుభ్రంగా వాటర్లో కడిగేసి నేను తుడిచి ఆరబెట్టి మీకు చూపిస్తున్నాను. వీటితోటి పచ్చడి అనేది రెడీ చేస్తాను. వీటిని నేను చిన్న చిన్న ముక్కలుగా ఈ విధంగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు వీటిలోకి కావాల్సినటువంటి మసాలా అనేది నేను ప్రిపేర్ చేయడానికి ముందుగా ఏం చేస్తున్నానంటే, ఒక కడాయి తీసుకున్నాను. ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ ధనియాలు అనేది నేను తీసుకుంటున్నాను. అలాగే ఇందులోకి ఒక స్పూన్ సోంపండి. సోంపు అనేది మెయిన్. అలాగే కొంచెం మెంతులు, ఒక స్పూన్ మిరియాలు, ఒక స్పూన్ జీరా, అలాగే 2 స్పూన్ల ఆవాలు. నేనైతే పెద్ద ఆవాలు తీసుకుంటున్నాను. వీలైతే చిన్న ఆవాలు ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు, లేని వాళ్ళు ఇవే తీసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నిటిని నేను ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి మాడిపోకుండా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి నేను కొంచెం వామ్ అనేది తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ వాము కూడా మనం ఫ్రై చేసుకుంటున్నాము. ఇప్పుడు వీటన్నిటిని ఫ్రై చేసుకొని వీటిని చల్లార్చి మిక్సీ పట్టుకొని పౌడర్ చేసుకుని నేను పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ పచ్చడికి కావాల్సినటువంటి కొంచెం ఆయిల్, మీ దగ్గర సర్సోం ఆయిల్ ఉంటే తీసుకోవచ్చు, మంచి టేస్ట్ అయితే వచ్చింది. లేకపోతే ఏదైనా ఆయిల్ తీసుకోవచ్చు. అందులోకి ఒక స్పూన్ ఇంగువ అనేది నేను తీసుకుంటున్నాను. ఇంగువ వేయటం వల్ల మనకి నిల్వ పచ్చడి అనేది చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. నేనైతే ఒక స్పూన్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి ముందుగా చూపించి కట్ చేసినటువంటి ముక్కలు అనేది నేను తీసుకొని నేను ఈ విధంగా ఒక 5 మినిట్స్, ఎక్కువ ఫ్రై చేసుకోకూడదు, ఒక్క 5 మినిట్స్ అనేది ఈ విధంగా మనకి ఫ్రై అయిపోతే మనం ఆపేసుకొని గ్యాస్ ఆపేసి మనం వీటిల్లోకి కొంచెం ఇప్పుడు పసుపు అనేది తీసుకుంటున్నాను. అలాగే ఒక స్పూను ఉప్పు తీసుకుంటున్నాను. అంటే నాకు సరిపడినటువంటి సాల్ట్, నాకైతే ఒక స్పూన్ సరిపోతుంది కాబట్టి ఒక స్పూను సాల్ట్ తీసుకుంటున్నాను. అలాగే ఇందులోకి కాశ్మీర్ లాల్ మిర్చి పౌడర్ అనేది ఒక స్పూన్ నేను తీసుకుంటున్నాను. ఇది తీసుకోవడం వల్ల ఈ పచ్చడి అనేది కొంచెం కలర్గా మనకి చాలా బాగుండిద్ది. ఇప్పుడు వీటన్నిటిని కూడా నేను ఈ విధంగా కలుపుకుంటున్నాను. చూడండి కలర్ అయితే ఎట్లా ఉందో, సూపర్గా ఉంది. ఇప్పుడు ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి నేను ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి మసాలా పౌడర్, ఈ మసాలా పౌడర్ నేను ఇందులో కలిపేస్తున్నాను. ఇప్పుడు ఈ మసాలాను కూడా ఇందులో వేసాను కాబట్టి ఇందులోకి ఈ విధంగా అంతా కూడా కలిసిపోయే విధంగా నేనైతే అంతా కూడా కలుపుకొని ఇందులో ఒక మంచి టేస్ట్ కోసం అయితే నేను లెమన్ అయితే తీసుకుంటున్నాను. ఈ లెమన్ వాటర్ కూడా ఇందులోకి నేను కలుపుకుంటున్నాను. మీ దగ్గర ఆమ్చూర్ పౌడర్ ఉంటే ఆమ్చూర్ పౌడర్ కలుపుకోవచ్చు, కానీ నేనైతే లెమన్ తీసుకుంటున్నాను. ఇది కూడా అంతా కూడా కలిపేసుకొని మనము ఒక జార్లోకి తీసుకోవచ్చు, లేకపోతే ప్లాస్టిక్ బాటిల్లోకి తీసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా బౌల్లో తీసుకొని మీకు చూపిస్తున్నాను. ఇది 1 మంత్ వరకు నిల్వ ఉండిద్ది. ఇది రోటీస్లోకి, రైస్లోకి చాలా బాగుంటుంది. నేనైతే రోటీస్లోకి నేను ఎక్కువగా తీసుకుంటాను కాబట్టి మీకు ఈ విధంగా చూపిస్తున్నాను. ఇప్పుడు మనకి ఎంతో టేస్ట్ అయినటువంటి మూలి గాజర్ మిర్చి నిల్వ పచ్చడి అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. దీని స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ కామెంట్ నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.